హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికి ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నానండి. ఇప్పటి నుంచి మంచి టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకుంటే మనకి మంచి మార్క్స్ అనేవి వస్తాయండి. ఆ టైం టేబుల్ ప్రకారం ప్రిపేర్ అవ్వాలి మనము. డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదు కదని మనం ధీమా పడొద్దండి. ఖచ్చితంగా ఇస్తారు డీఎస్సీ నోటిఫికేషన్ అనేది. అప్పుడు చదివి కంగారు పడే కన్నా ఇప్పటి నుంచి చదివితే మీకు చాలా ఈజీ అవుతుందండి. ఒక రివిజన్ కింద కూడా మీకు వస్తుంది. అందువల్ల అందరూ కూడా బాగా చదవండి. నేను టాపిక్ ఏంటంటే మనకి ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అని చేస్తున్నానండి. ఇది 4వ వీడియో ఇది. ఈ ఎయిత్ క్లాస్ సంబంధించి. దీనికి ముందు నేను థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ అనేవి తెలుగు టెక్స్ట్ బుక్లు కంప్లీట్ చేశాను. అది లెసన్ వైజ్ అండి. ప్రతి లెసను దానికి సంబంధించిన బిట్స్ అలా లెసన్ వైజ్ చెప్పాను. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్పానండి. మీరు టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు కంగారు పడవలసిన అవసరం లేదు. మొత్తం టెక్స్ట్ బుక్లోని బిట్స్ అని మీకు చెప్పడం జరుగుతుంది. ప్రతి లెసన్ ఏ లెసన్ కూడా వదలలేదండి. కొత్తవి చెప్పాను, కొత్త కొత్త సిలబస్ చెప్పాను, పాత సిలబస్ 2 కూడా చెప్పానండి. కవులు, ఇతివృత్తాలు అన్నీ కూడా చెప్పాను. అలాగే కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. అలాగే మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది మీరు ఒకసారి చెక్ చేసుకుంటే డిఎస్సికి సంబంధించి అన్ని బిట్స్ కూడా ఉంటాయండి. అలాగే మనకి 8th క్లాస్ అయిన వెంటనే మనము 9th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అనేది చెప్పుకుంటామండి. 8th కంప్లీట్ అయిపోతే చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. కంటెంట్ చాలా ఎక్కువ ఉంది. అందువల్ల వీడియోస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అది లెసన్ వైజ్ చెప్తున్నానండి. కొన్ని లెసన్స్ చిన్నవి అయితే ఒక వీడియో వస్తుంది. అది పెద్దదైతే ఎక్కువ బిట్స్ ఉన్నాయనుకోండి, అది 2 వీడియోస్ వస్తున్నాయండి. అందువల్ల వీడియోస్ అనేవి చాలా ఎక్కువ ఉంటున్నాయి. నేను ఈరోజు ఏంటంటే మనకి నిన్న శతక సౌరభం అనే పాఠం అండి. పాఠానికి సంబంధించి బిట్స్. దీనికి ఇంట్రడక్షన్ నేను ఇచ్చేసాను నిన్న వీడియోలో, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే బిట్స్ కూడా కొన్ని చెప్పాను. అదే బిట్స్ అంటే ఇంట్రడక్షన్. ఈరోజు బిట్స్ స్టార్ట్ అవుతున్నాయి శతక సౌరభం లెసన్ గురించి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ బిట్ ఇదండి. శతక సౌరభం పాఠం ఇతివృత్తం ఏంటి? ఇతివృత్తం ఏంటి అడుగుతున్నాడు. మనం ముందు చదువుకున్నాం కదండి. ఫస్ట్ చూడండి, నైతిక విలువలు, రెండవది కుటుంబ విలువలు, 3 దర్శనీయ స్థలాలు, 4వది సామాజిక స్పృహ. ఇందులో ఏంటి శతక సౌరభం పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఫస్ట్ మనం చదువుకున్నాం కదండి నిన్న వీడియోలో. మనకు ఆప్షన్ 1 అండి, నైతిక విలువలు అండి. నైతిక విలువలు. శతక సౌర పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే నైతిక విలువలు అండి. అలాగే మనకి రెండో చూడండి, శతక సౌరభం ప్రక్రియ ఏంటి? శతక సౌరభ పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? ఇది కూడా నిన్న చదువుకున్నాం మనం. ఫస్ట్ చూడండి శతకం, రెండోది మాండలిక కథ, మూడోది ఖండకావ్యం, 4వది యాత్ర రచన అండి. ఈ 4గింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. శతకం అండి. శతక సౌరభ పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే శతకం అండి. అలాగే మనకి ఇతివృత్తం ఏంటంటే నైతిక విలువలు. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి సిలబస్లో కూడా ఇవ్వడం జరిగింది. ప్రక్రియలు, ఇతివృత్తాలు అన్నీ కూడా. ఏ పాఠానికి ఏ ప్రక్రియ ఉంటుంది, ఏ ఇతివృత్తం ఉంటుంది అనేది మనకు క్లియర్గా అడగడం జరిగిందండి. అందువల్ల అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. శతక సౌరభం ప్రక్రియ శతక సౌరభం పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే ఈ శతకం అండి. అదే ఇతివృత్తం ఏంటంటే నైతిక విలువలు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మనకు చూడండి, పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చండి. పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చండి అన్నాడు. ఫస్ట్ చూడండి, నన్ని ఎడల వినన్నే బడదువన్న కుమార. రెండోది ఏంటండి, పిన్నెల పెద్దల ఎడగడు. అలాగే మూడోది వెన్నుకొని తిరుగుచుండిన. 4వది మన్నెనచే మెలుగు సుజన మార్గంబుల్ని అని ఉందండి. ఇది మనం సరైన క్రమంలో పెట్టుకోవాలనుకుంటే ఈ 4 ఆప్షన్లు మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ చూడండి, పిన్నెల పెద్దల ఎడగడు. రెండోది ఇది మన్నెనచే మెలుగు సుజన మార్గంబులని. నెక్స్ట్ మూడోది వెన్నుకొని తిరుగుచుండిన. 4వది నన్ని ఎడలనెన్న పడదువన్న కుమార. ఫస్ట్ చూడండి, పెన్నెల పెద్దల ఎడగడు, మన్నెనచే మెలుగు సుజన మార్గంబులని, వెన్నెకొని తిరుగుచుండిను, నన్ని ఎడలనెన్న బడదవన్న కుమార. ఇది మన సరైన క్రమంలో పెడితే పద్యం అనేది మనకి రెడీ అవుతుంది. నెక్స్ట్
మళ్ళీ కూడా ఇవ్వడం జరిగింది. పద్య పాదాలు సరైన క్రమం. చూడండి పద్యాలు కూడా మనం నేర్చుకోవాలండి. పద్యాలు కూడా మనం నేర్చుకోవాలి. చూడండి ఫస్ట్‌ది గంట కాలము వృధాగాక గడప గడపకీవు. రెండవది ఏంటి? విద్య నేర్చుకో బ్రతుకంత వెలిగిపోవు. గంట కాలము గడిచిన గతమునంద్రు. గతము గతమే కానిది ఎట్లా కలిసి రాదు అని ఉంది. ఇది మన సరైన క్రమంలో పెడితే 4 ఆప్షన్‌లో మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ చూడండి గంట కాలము గడిచిన గతమంద్రు. రెండోది గతము గతమే కానిది ఎట్లా కలిసి రాదు. నెక్స్ట్ మూడోది గంట కాలం వృధాగాగా గడపికీవు. నెక్స్ట్ నాలుగోది విద్య నేర్చుకో బ్రతుకంతా వెలుగు పోవనుంది. ఇది మనం మళ్ళీ ఒకసారి చదువుకుంటూ చూడండి. గంట కాలము గడిచిన గతము నంద్రు. గతము గతమే కానిది ఎట్లా కలిసి రాదు. గంట కాలము వృధాగాగా గడపకీవు. 4 విద్య నేర్చుకో బ్రతికింత వెలిగిపోవు. ఇది మనకి వరుస క్రమాలు పెడితే పద్యం అనేది ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ పెరుమాళ్ళు మునెప్ప రచించిన శతకం ఏది? పెరుమాళ్ మునప్ప రచించిన శతకం ఏది అడుగుతున్నారండి. మనం నిన్న ముందు చదువుకున్నాం కదండి. ఫస్ట్ ఒకసారి చూసుకుంటే విద్యా శతకం, దాశరథి శతకం, నారాయణ శతకం, వరదరాజ శతకం. పెరుమాళ్ మునప్ప రచించిన శతకం ఏదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. విద్యా శతకం అండి. విద్యా శతకం. పెరుమాళ్ మునప్ప రచించిన శతకం విద్యా శతకం అండి. నెక్స్ట్ మనం చూసుకోండి 6వది గంట కాలము గడిచిన గతమనంద్రు. ఈ పద్యపాదంలో ఛందస్సు ఏంటి? ఛందస్సు అడిగారండి మనకి ఇక్కడ. గంట కాలం గడిచిన గతమనంద్రు అని ఉంది. ఫస్ట్ చూడండి తేటగీతి, రెండోది ఆటవెల్ది, మూడోది కందం, నాలుగోది సీసం అండి. ఫస్ట్ తేటగీతి, రెండోది ఆటవెలది, మూడోది కందం, అలాగే నాలుగోది సీసం. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. తేటగీతి అండి. గంట కాలం గడిచిన గతమనందు. ఈ పద్యపాదం ఛందస్సు తేటగీతి అండి. నెక్స్ట్ మనకు చూడండి 7వది జనత పరాక్రమ శారద కందకుంద చం. ఈ ఖాళీలో సరైన పదాన్ని మనం గుర్తించమన్నాడు. జనిత పరాక్రమ శారద కందకుందచం. ఇంట్లో మనకి క్రమ విశారద, సద్గుణకాండ, సారాశయ, భావాకానన. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. క్రమ విశారద, జనిత పరాక్రమ, క్రమ విశారద, శారద కందకుందచం. ఇది మనకి సరైన క్రమంలో మనం ఈ ఖాళీలో నింపవలసింది. నెక్స్ట్ మనకు చూడండి మసజత తతగా గణాలు గల వృత్తం ఏది? మసజత తతగా గణాలు గల వృత్తం ఏది? శార్దూలం, మత్తేబం, ఉత్పలమాల, చంపక. మసజత తతగా అనేది దేనికి సంబంధించి ఉంటుందని అడుగుతున్నారు. ఈ నాలుగింట్లో మనకు ఆప్షన్ 1 అనేది కరెక్ట్. శార్దూలం అంటే మసజస తతగ అనేది మనకు శార్దూలం కింద వస్తుంది. మసజస తతగ మసజస తతగ అనేది శార్దూలం. నెక్స్ట్ మనకి చూడండి మందార. మనకి చూడండి మందార ఈ పదంలోని గణం ఏది? మందార పదంలోని గణం ఏది? ఫస్ట్ చూడండి జగనం, రగనం, సగనం, తగనం. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మందార పదంలోని గణం ఏదని అడుగుతున్నారు. మనకు ఆప్షన్ 4 అండి తగనం. మందార పదంలోని గణం ఏంటంటే తగనం అండి. నెక్స్ట్ భోజనం పదానికి వికృతి ఏది? భోజనం అనే పదానికి వికృతి ఏంటి? ఫస్ట్ చూడండి బొవ్వ, భువనం, బాణం, బోనం. భోజనం అనే పదానికి వికృతి ఏంటి? బొవ్వ, భువనం, బాణం, బోనం. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకు ఆప్షన్ 4 అండి బోనం అండి. భోజనం అనే పదానికి వికృతి ఏంటంటే బోనం. భోజనం అనే పదానికి వికృతి పదం ఏంటండి? బోనం. నెక్స్ట్ మనం చూసుకుంటే శరం అంటే ఏంటి? శరం అనే పదానికి అర్థం ఏంటి? శరం అంటే పదానికి అర్థం ఏంటి? యుద్ధం, రెండోది శరం శరీరం, మూడోది బాణం, నాలుగోది శవం. చూడండి శరం అంటే అర్థం ఏంటని అడిగాడు. ఫస్ట్ది యుద్ధం, రెండోది శరీరం, మూడోది బాణం,
నాలుగోది శవం అన్నాడు. ఈ నాలుగింట్లో మనకు ఆప్షన్ మనకు 3 అనేది కరెక్ట్. బాణం అండి. శరం అంటే బాణం. శరం అంటే అర్థం బాణం అండి. మాత్ర అంటే ఏంటి? మాత్ర అంటే ఏంటి? ఒక చిటికె కాలమా? రెండోది 2 చిటికెల కాలం, 3 చిటికెల కాలం, 4 చిటికెల కాలం. మాత్ర అంటే ఏంటి? మనం నిన్నే చదువుకున్నాం కదండీ! మనకి ఇక్కడ ఆప్షన్ 1 ఉంది. ఒక చిటికె కాలాన్ని మనం మాత్ర అంటాము. ఒక చిటికె కాలాన్ని మనం ఏమంటామండి? మాత్రని అంటాము. నెక్స్ట్ మనకు చూడండి. పలుకు పదానికి అర్థం ఏంటి? పలుకు అంటే అర్థం ఏంటి? పలుకు అనే పదానికి అర్థం ఏంటి అన్నాడు. ఫస్ట్ చూడండి విద్య, రెండోది తెలియు, మూడోది దయ, నాలుగోది తలపు. పలుకు అనే పదానికి అర్థం ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. విద్య అండి. పలుకు అంటే అర్థం విద్య. పలుకు అనే పదానికి అర్థం ఏంటంటే విద్య అండి. నెక్స్ట్ మనకి మంచి మాటలను కవి వీటితో పోల్చాడు. మంచి మాటలను కవి వీటితో పోల్చాడు. దేంతో పోల్చాడు? ఫస్ట్ చూడండి మాణిక్యం, రెండోది బురద, మూడోది రాయి, నాలుగోది ఏనుగు. మంచి మాటలను కవి వీటితో పోల్చాడు అన్నాడు. ఈ 4 ఆప్షన్లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. మాణిక్యంతో. మంచి మాటలను కవి మాణిక్యంతో పోల్చాడు. మంచి మాటలను కవి మాణిక్యంతో పోల్చాడు. నెక్స్ట్ మనకు చూడండి 15ది. శృణృతము అంటే అర్థం ఏంటి? శృణృతము అంటే అర్థం ఏంటని అడుగుతున్నారు. మన కింద నేను ఆప్షన్లో ఏమి ఇచ్చారంటే ఫస్ట్ సత్యం, రెండోది సమయం, మూడోది ఇష్టం, నాలుగోది మేలు. ఫస్ట్ సత్యం, రెండోది సమయం, మూడోది ఇష్టం, నాలుగోది మేలు. శృణృతం అంటే అర్థం ఏంటంటే 4 మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. సత్యం అండి. శృణృతము అంటే అర్థం సత్యం. శృణృతం అంటే ఏంటంటే సత్యం అండి. నెక్స్ట్ మనం చూడండి 16ది. విశ్వహితం విగ్రహ వాక్యాన్ని గుర్తించండి. విశ్వహితం అనే విగ్రహ వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. ఫస్ట్ చూడండి విశ్వం యొక్క హితం, రెండోది విశ్వం కొరకు హితం, విశ్వంతో హితం, విశ్వము హితము. విగ్రహ వాక్యం ఏంటి అంటున్నాడు. చూడండి ఫస్ట్ విశ్వం యొక్క హితం, విశ్వ కొరకు హితం, విశ్వంతో హితం, విశ్వము హితము. ఇలా మనం ఇందులో విగ్రహ వాక్యం ఏదని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. విశ్వం కొరకు హితం అండి. విశ్వహితం విగ్రహ వాక్యం ఏంటంటే విశ్వం కొరకు హితం. విశ్వం కొరకు హితం అండి. నెక్స్ట్ లఘువు గురువు గురువు గణాన్ని గుర్తించండి. లఘువు గురువు గణాన్ని గుర్తిస్తే ఫస్ట్ చూడండి యగనం అన్నాడు, రెండోది సగనం అన్నాడు, మూడోది జగనం అన్నాడు, నాలుగోది తగనం. ఈ 4 ఏమవుతుందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఉంది. యగనం అండి. ఒక లఘువు 2 గురువులు ఉంటే అది యగనం అవుతుంది. ఒక లఘువు 2 గురువులు ఉంటే యగనం. నెక్స్ట్ క్రింది వాటిలో నిర్దిష్టమైన పదాన్ని గుర్తించండి. క్రింది వాటిలో నిర్దిష్టమైన పదాన్ని గుర్తించండి అన్నాడు. ఫస్ట్ది విద్యార్థి, రెండోది సౌఖ్యము, మూడోది భకితి, నెక్స్ట్ నాలుగోది విద్యార్థి. విద్యార్థి, సౌఖ్యము, భకితి, విద్యార్థి. ఈ 4 ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. విద్యార్థి అండి. నిర్దిష్టమైన పదాన్ని గుర్తించమన్నాడు. కింది వాటిలో నిర్దిష్టమైన పదం ఏంటంటే విద్యార్థి అండి. నెక్స్ట్ మనకి 19దండి. ధర్మం పదానికి నానార్థాలు గుర్తించండి. ధర్మం అనే పదానికి నానార్థాలు గుర్తించండి అన్నాడు. ఫస్ట్ది చూడండి యాగం న్యాయము, రెండోది మాట హింస, మూడోది చూచు న్యాయం, నాలుగోది ఇచ్చా న్యాయం. ధర్మం అంటే నానార్థాలు అన్నాడు. మనకి ఇక్కడ ఈ 4 మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఉంది. యాగం న్యాయం అంటే యాగం న్యాయం. ధర్మం అనే పదానికి నానార్థాలు యాగం న్యాయం. యాగం న్యాయం అండి. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ మనకి క్రింది పదాలను పద్యపాదంగా గుర్తించండి. కింది పదాలను పద్యపాదంగా గుర్తించమన్నాడు. ఫస్ట్ చూస్తే నేమిటికి కాక, యజోజ్యము లౌట, మూడోది భాస్కర, గానల లోన. ఇది మన సరైన క్రమంలో అమర్చమన్నాడు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ చూడండి గానల లోన నేమిటికి గాక, యవోజ్యము లౌట, నాలుగోది భాస్కర. గానల లోన నేమిటికి గాక,
యభోచ్యములౌట భాస్కర. ఇది మన సరైన క్రమంలో పట్టవలసింది. నెక్స్ట్ మనకు చూడండి, క్రింది వాటిలో సరైన పద్యపాదాన్ని గుర్తించమన్నాడు. సరైన పద్యపాదం ఒకటి మాత్రమే ఉంది, అది మనం కరెక్ట్గా గుర్తించాలి. ఫస్ట్ చూడండి, కనక విశాల చేల భవకానన సాత కుటారధార. రెండోది సాత కుటారధార స భవకానన కనక విశాల చేల. కనక విశాల చేల చాత కుటారధార సభవకానన. నాలుగోది భవకానన కనక విశాల చేల సాత కుటార ధారాస అని ఉంది. ఇది మనకు ఒకటే కరెక్ట్గా ఉందటండి. అందులో మనం ఏంటంటే మనకు ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. కనక విశాల చేల భవకానన సాత కుటార ధారస అనేది మనకు సరైన పద్యపాదం అండి. నెక్స్ట్ మనకు చూడండి 22ది, సతతాచారము సునృతంబు కృపయును సత్యంబును శీలమున్. తరువాత వచ్చే పద్యపాదాన్ని గుర్తించండి. దీని తర్వాత వచ్చే పద్యపాదము చూడండి, సతాతచారము సునృతంబు కృపయున్ సత్యంబునన్ శీలమున్ అని ఉంది. మనం ఇంత తర్వాత వచ్చే పద్యపాదాన్ని గుర్తించమన్నాడు. ఫస్ట్ చూడండి, ఉమ్ముతికిం జేరువ మీ నివాస సుఖమున్ మానాద నారాయణ ఉంది. నెక్స్ట్ ద్వితీయున్ ధర్మము సర్వ జీవహితమునన్ దూరంబు కాకుండా నతి శాంతత్వము చిత్తశుద్ధికరము నృత్యుధ్యాయమును ధ్యానమును ఉంది. నెక్స్ట్ 4 జనిత పరాక్రమ క్రమ విశారద శారద కంద కుంద చమ్మునుంది. ఇందులో మనకి తర్వాత వచ్చే పద్యపాదం ఏదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. జనిత పరాక్రమ క్రమ విశారద శారద కంద కుందచం అని ఉంది. ఇది అంటే దీని తర్వాత సతతాచారము శృణుతంబు కృపయున్ సత్యంబునన్ శీలమున్ జనిత పరాక్రమ క్రమ విశారద శారద కంద కుందచం అనమాట. నెక్స్ట్ మనకి 23ది, ఒరులపై శత్రుత్వ ముంచ కుండిన చాలు డాష్ నిత్యముండినట్లు. ఒరులపై శత్రుత్వ ముంచ కుండిన చాలు నిత్యముండినట్లు ఉంది. ఖాళీగా సరిపోయే పదాన్ని గుర్తించండి. ఫస్ట్ చతురత, వేదము, 3 ధర్మము, తర్వాత ఉపవాసములు. ఈ 4గింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుందండి. ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. ఉపవాసములు, ఉరులపై శత్రుత్వం ముంచకుండిన చాలు ఉపవాసములు నిత్యం ఉండినట్లు అని అర్థం. నెక్స్ట్, దానము చేయని వారిని భాస్కర శతకర్త వీరితో పోల్చాడు. దానము చేయవారిని భాస్కర శతకర్త ఎవరితో పోల్చాడు అన్నాడు. ఫస్ట్ది కొండ, రెండోది చలమ, మూడోది మేఘం, నాలుగోది బూరుగు చెట్టు. దేంతో దానం చేయవారిని భాస్కర శతకర్త ఎవరితో పోల్చాడంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్. బూరుగు చెట్టుతో పోల్చాడండి. ఎవరైతే దానం చేయరో వారిని భాస్కర శతకర్త మనకి బూరుగు చెట్టుతో పోల్చడం జరిగింది. నెక్స్ట్ మనకి 25 చూడండి, వారు వీరని పరవకుండిన చాలు తిరిగినట్లు. చూడండి, వారి వీరని పరవకుండిన చాలు డాష్ తిరిగినట్లు ఉంది. ఖాళీలో సరిపోయే పదాన్ని గుర్తించండి. ఫస్ట్ ధర్మ ముసుగు గుడులు కట్టినట్లు, 3 దివ్య తీర్థములకు, 4 నుపవాసములు. ఈ 4గింట్లో ఏంటని అడుగుతున్నా చూడండి. వారు వీరిని పరవకుండిన చాలు డాష్ తిరిగినట్లు ఉంది. ఇందులో మనకి 4 ఆప్షన్లో మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. దివ్య తీర్థములకు, వారు వీరని పరవకుండిన చాలు దివ్య తీర్థములకు తిరిగినట్లు అని అర్థం. నెక్స్ట్ మనకు చూడండి 26, డాష్ గాని మాటల నిలువు. ఖాళీలో సరిపోయే పదాన్ని గుర్తించండి. డాష్ గాని మాటలు నిలువవు అని ఉంది. ఫస్ట్ చూడండి, నృత్యము, రెండోది అనృత్యము, మూడోది మంజులములు, 4వది అవకాశము. ఈ 4గింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. మంజులములు కానీ మాటలు నిలువవు. మంజులములు కానీ మాటలు నిలువవు. నెక్స్ట్ మనకి 27 అండి, కింది కవులు కాలాలను జతపరచండి.
కవులు ఒకవైపు ఇచ్చారు, కాలాలు ఒకవైపు ఇచ్చారు. మనకి జతపరచుకున్నాడు. ఫస్ట్‌ది గరికపాటి మల్లవదాని, రెండోది కంచర్ల గోపన్న, మూడోది బమ్మెర్ల పోతన మాత్యుడు, నెక్స్ట్ పక్కి అప్పల నరసయ్య. పక్కన ఏమిచ్చారు 16వ శతాబ్దం, 19వ శతాబ్దం, 17వ శతాబ్దం, 15వ శతాబ్దం. మనకి ఇవి జతపరచమన్నాడండి. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుందండి. ఫస్ట్ చూడండి, గరికపాటి మల్లవదాని అతను 19వ శతాబ్దానికి చెందినవాడు. గరికపాటి మల్లవదాని 19వ శతాబ్దానికి చెందిన. కంచర్ల గోపన్న ఏమో మనకి 17వ శతాబ్దానికి చెందినది. కంచర్ల గోపన్న. నెక్స్ట్ బమ్మెర పోతనామాత్యుడు ఏ శతాబ్దానికంటే 15వ శతాబ్దానికి. నెక్స్ట్ పక్కి అప్పల నరసయ్య 16వ శతాబ్దానికి చెందిన అతను. మళ్ళీ మరొకసారి చేసుకుందాం చూడండి. గరికపాటి మల్లవదాని 19వ శతాబ్దానికి చెందిన అతను. కంచర్ల గోపన్న 17వ శతాబ్దానికి చెందిన అతను. బమ్మెర పోతనామాత్యుడు 15వ శతాబ్దానికి చెందిన అతను. పక్కి అప్పల నరసయ్య 16వ శతాబ్దానికి చెందిన అతను. నెక్స్ట్ మనకి ఈ లెసన్కి సంబంధించి మనకి లాస్ట్ బిట్ అండి. కింది సత్యాన్ని గుర్తించండి. ఇందులో ఏవి సత్యమో అవి గుర్తించమన్నాడు. ఫస్ట్ చూడండి, కంచర్ల గోపన్న మారద వెంకయ్య 17వ శతాబ్దానికి చెందినవారు. అలాగే గండ్లపల్లి నరసమ్మ, పెరుమాళ మునెప్ప 19వ శతాబ్దానికి చెందినవాళ్ళు. గండ్లపల్లి నరసమ్మ, పెరుమాళ మునప్ప 20వ శతాబ్దానికి చెందినవారు. కంచర్ల గోపన్న, మారద వెంకయ్య 15వ శతాబ్దానికి చెందినవారు. ఇందులో ఏవి సత్యాలని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుందండి. ఫస్ట్ కంచర్ల గోపన్న, మారద వెంకయ్య మనకి 17వ శతాబ్దానికి చెందినవాళ్ళు. అలాగే గొండ్లపల్లి నరసమ్మ, పెరుమాళ్ళ మునెప్ప 20వ శతాబ్దానికి చెందినవారు. ఇవి మనకి సత్యాలండి. కంచర్ల గోపన్న, మారద వెంకయ్య 17వ శతాబ్దానికి చెందిన అతను. గుండ్లపల్లి నరసమ్మ, పెరుమాళ్ళ మునెప్ప 20వ శతాబ్దానికి చెందినవాళ్ళు. ఇవి ఈ రోజుకి సంబంధించిన వీడియోకి సంబంధించిన బిట్స్ అండి. ఇవి చాలా ఇంపార్టెంట్. వీడియో మాకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రేపు మళ్ళీ మనం 8th క్లాస్ సంబంధించి వేరే లెసన్ చెప్పుకుందామండి. ఇప్పుడు ఈరోజు ఒక లెసన్ అయింది కదా, రేపు మనం వేరే లెసన్కి సంబంధించి బిట్స్ అనేవి చెప్పుకుందామండి. శతక సౌరభం అనే లెసన్ అనేది కంప్లీట్ అయింది. ఓకే అండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఓకే, థ్యాంక్ యూ.